ఇప్పుడు నా ప్రశ్న, భయపెట్టేవాళ్ళు బెదిరించేవాళ్ళు లేకుండా నేను నిర్భయంగా జీవించాలి అని ఆశపడుతున్నాను అన్నవాళ్ళు ఉన్నట్లయితే ఒకసారి చూపిస్తారా? ఏంటి చేతులు పడిపోయినాయి? ఎస్, ఒకసారి చూపిస్తారా? రైట్. అయితే ఏం చేయాలి? ఇప్పుడు అది నా ప్రసంగం. అయితే ఏం చేయాలి? 4 విషయాలు మీరు చేయాలి. భయపెట్టే వాళ్ళు ఎవరున్నా, బెదిరించే వాళ్ళు ఎన్నున్నా, భయాలు ఏ మూల నుంచి వచ్చి నీ మీద పడినా వాటిని జయించాలంటే, ఎదిరించాలంటే నువ్వు 4 పనులు చేయాలి. మొట్టమొదటి పని, పట్టుదలతో ప్రార్థన. పట్టుదలతో ప్రార్థన. జాగ్రత్తగా వినండి. యూదులను నాశనం చేయాలని హామాను పన్నాగం పన్ని ఆల్రెడీ శాసనాన్ని ఇండైరెక్ట్గా రాజు దగ్గర నుంచి పాస్ చేసేసాడు. ఆ శాసనం ఆల్రెడీ ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఎక్కడ యూదులు ఉంటే అక్కడ చంపేసేటటువంటి ఒక శాసనం వచ్చేసింది. ఇప్పుడు ఆ శాసనాన్ని తిరిగి రాయగలిగింది ఎవరు రాయగలరు? కాబట్టి ఎస్తేరు ఏం చేసింది? 7వ అధ్యాయంలో కూడా మనవి చేసింది. చూద్దాం రండి. 7వ అధ్యాయం 2వ వచనం. రాజు అంటున్నాడు, ఎస్తేరు రాణి, నీ విజ్ఞాపన ఏమిటి? అది నీకు అనుగ్రహింపబడును. నీ మనవి ఏమిటి? రాజ్యములో సగము మట్టుకైనను నీకు అనుగ్రహించదనని 2వ నాడు ద్రాక్షరసపు విందులో ఎస్తేరుతో అనెను. అప్పుడు రాణి అయిన ఎస్తేరు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చెను, రాజా, నీ దృష్టికి నేను దయ పొందిన దానినైతే, నా ఎడల రాజువైన తమకు సమ్మతి అయితే, నా విజ్ఞాపనను బట్టి నా ప్రాణమును, నా మనవిని బట్టి నా జనులను నాకు అనుగ్రహింపబడుదురుగాక. సంహరింపబడుటకును హతము చేయబడి నశించుటకును నేనును నా జనులు కూడా అమ్మబడిన వారము. మేము బానిసలమయ్యా, చంపేస్తే మేము చచ్చిపోతాం. ఏమంటుంది? అమ్మబడిన వారము, దాసులము, సంహరింపబడుటకును హతము చేయబడి నశించుటకును మేము అమ్మబడ్డాం. మాకు హక్కే ఉంది ఈ దేశంలో. చంపేస్తే చచ్చిపోతాం, అందుకేగా మేము బానిసలుగా ఈ దేశానికి వచ్చాం అని అంటూ, మేము దాసులముగాను దాసురాండ్రముగాను అమ్మబడిన ఎడల నేను మౌనంగా నుందును. ఎలయనగా మా విరోధిని తప్పించుకొనుటకై మేము రాజువగు తమరిని శ్రమపరుచుట యుక్తము కాదు. అందుకు రాజైన అహష్వేరోషు ఈ కార్యము చేయుటకు తన మనసు దృఢపరుచుకున్నవాడెవడు? మిమ్మల్ని చంపాలని చెప్పి అనుకుంటుంది ఎవరో, వాడేడి అని రాణియగు ఎస్తేరు అడుగగా, ఎస్తేరు మా విరోధియగా పగవాడు దుష్టుడైన ఈ హామానే బయట పెట్టేసింది. 2వసారి అనే మాట మీరు విన్నారా? ఎక్కడ? మొదటి వచనంలో. ఏమిటి? రాజును హామానును రాణి అయిన ఎస్తేరు వద్దకు విందుకు రాగా, రాజు అంటున్నాడు, ఎస్తేరు రాణి, నీకేం కావాలి అని చెప్పి అడిగినప్పుడు, ఈ రాజ్యంలో సగం మట్టుకైనా నీకు అనుగ్రహించదనని 2వ నాడు ద్రాక్షరసపు విందులో ఎస్తేరుతో అనెను. ఎన్నోసారి? 2వసారి. ఆ 2వసారి అడిగినప్పుడు హామాను యొక్క బ్రతుకంతా బయట పెట్టేసింది. ఎవరు యూదులకు ప్రాణహాని తలపెట్టారో ఆ వ్యక్తి యొక్క బ్రతుకు బయట పెట్టేసింది.
ఆ తరువాత ఏం జరిగిందో చూద్దాం. 8వ అధ్యాయము 3వ వచనము. మరియు ఎస్తేరు రాజు ఎదుట మనవి చేసుకొని అతని పాదముల మీద పడి, అగగీయుడైన హామాను చేసిన కీడును, అతడు యూదులకు విరోధముగా తలంచిన యోచనను వ్యర్థపరచుడని కన్నీళ్లతో వేడుకొనగా. దయచేసి వినండి. ఎప్పుడైతే హామాను యొక్క బ్రతుకు బయట పెట్టేసిందో, రాజు ఏం చేశాడో తెలుసా? హామాను ఉరికంబానికి వేలాడదీసి చంపించేశాడు. చూడండి 10వ వచనము 7వ అధ్యాయం. కాగా హామాను మొర్దెకైకి సిద్ధము చేసిన ఊరి కొయ్య మీద వారు అతనిని ఊరి తీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారెను. ఇప్పుడు ఎస్తేరు ప్రార్థన, ఉపవాస ప్రార్థన ఫలించిందంటారా లేదంటారా? ఫలించింది. శత్రు శేషము ఉందంటారా లేదంటారా? బెదిరించువాడు, భయపెట్టేవాడు ఏమైపోయాడు? కనుమరుగైపోయాడు. ఎవరు చేసిన ప్రార్థన ఆలకించి దేవుడు ఈ అద్భుతం చేశాడు? బానిసగా ఉన్నటువంటి దేవుని ప్రజలు చేసిన ప్రార్థన. ఎవరో నాయన, మేము బానిసలం, నోరెత్తడానికి కూడా మాకు అధికారము లేని బానిసలం. సహోదరి సహోదరుడా, ఈ లోకంలో నోరు కూడా ఎత్తడానికి నోచుకోలేనటువంటి ఒక బానిసవు నువ్వు కావచ్చు, కానీ నువ్వు నోరు తెరిచి ప్రపంచాన్నే పరిపాలించే దేవునికి మొర్రపెట్టినట్లయితే ఆయన నీ పక్షమున వ్యాజ్యమాడతాడు, పోరాడతాడు, న్యాయముగా తీరుస్తాడు. నా పక్షము నిలబడేది ఎవరు? నా పక్షమున ప్రార్థించేది ఎవరు? నా పక్షమున పోరాడేది ఎవరు? నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. నీకు ఎవ్వరు తోడున్నా, ఎవ్వరు తోడు లేకపోయినా దీనులను, పేదలను ప్రేమించే దేవుడు ఉన్నాడు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ విషయాన్ని, వాస్తవాన్ని అసలు మర్చిపోవద్దు. నీ సమస్య ఏదైనా కావచ్చు, నీకు ఎదురుగా నిలిచేవాడు ఎంత బలవంతుడైనా కావచ్చు, అంతకంటే బలవంతుడు నీ గుండెల్లో దాగి ఉన్నాడు అనే వాస్తవాన్ని మాత్రం ఏ నిమిషము మర్చిపోవద్దని ప్రభు పేరట మనం చేస్తున్నాం. ఇక 7వ అధ్యాయంలో రాజు దగ్గరకు వచ్చి మనవి చేసిందా, చేయలేదా? చేసింది. తన మనవి ఆలకించిన రాజు ఏం చేశాడు? శత్రువుని సంహరించాడా లేదా? సంహరించేశాడు. శత్రు శేషం లేకుండా శత్రువు చంపబడ్డాడా లేదా? చంపబడ్డాడు. ఇప్పుడు మరి ఎస్తేరు రాణి ఇక పండగ చేసుకోవచ్చు కదా, యూదులందరూ పండగ చేసుకోవచ్చు కదా. పండుగ చేసుకోవడానికి ఆధారం లేదు. అదేమిటి? శత్రువు చంపబడ్డాడు కదా. వినండి, యూదులను చంపమని చెప్పి రాజు దగ్గర శాసనమును సంతకం పెట్టించిన వాడెవడు? హామాను. సంతకం పెట్టించిన వాడు చంపివేయబడ్డాడు, కానీ సంతకము పెట్టబడిన శాసనం మాత్రం ఎక్కడికి వెళ్ళిపోయింది? దేశ నలుమూలలకు వెళ్ళిపోయింది. కాబట్టి ఆ శాసనాన్ని ఎవరు తిరిగి రాయగలరు? ఒక్క రాజు మాత్రమే. ఇంకా ఆ శాసనము మనుగడలో ఉంది. ఆ శాసనానికి ఆధారమైన కారకుడైన వాడు చంపబడ్డాడు, కానీ శాసనము మాత్రం రద్దు చేయబడలేదు. కాబట్టి ఇప్పుడు ఎస్తేరు రాణి రాజు దగ్గరకు ఏం చేసింది? మళ్ళీ వచ్చింది. అంటే అర్థం తెలుసా? తనకేదో తాత్కాలికంగా జవాబు దొరికితే ఆ జవాబును పట్టుకొని సంతోషిస్తూ సంబరపడిపోతూ దేవునికి దూరమయ్యేటటువంటి ఆత్మీయురాలు ఎస్తేరు కాదు. మరి సంపూర్ణంగా తనకు జవాబు దొరికేంత వరకు రాజు దగ్గరకు వచ్చి బ్రతిమిలాడేటటువంటి తత్వము, వ్యక్తిత్వము ఎస్తేరు కలిగి ఉన్నటువంటి ఆత్మీయత. వృద్ధుడు గమనించండి, తాత్కాలికంగా సమాధానం వస్తే సంతోషించిన వ్యక్తి కాదండి ఎస్తేరు. మళ్ళీ రాజు దగ్గరికి వచ్చింది. కారణం, మళ్ళీ వచ్చిందంటే ఏమిటి కారణం? పట్టుదల. ఏమిటి ఆమె పట్టుదల? సమాధానం తాత్కాలికంగా వస్తే సరిపోదు, సమాధానం సంపూర్ణంగా రావాలి. సహోదరా, సహోదరి, నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్న సమస్యకు, కలిగి ఉన్న అనేక ప్రశ్నలకు సమాధానం సంపూర్ణంగా వచ్చేంత వరకు పట్టుదల కలిగి ప్రార్థన చేయి.